హాయ్ గైస్, మీలో ఎంతమందికి వాల్మీకి రామాయణం రాయడానికి కలిగిన సిచ్యువేషన్ తెలుసు? లెట్ us టాక్ అబౌట్ ఇట్ నౌ. యాక్చువల్లీ ఏ స్టోరీకైనా ఒక ప్రారంభం ఉంటుంది. మన రామాయణానికి ప్రారంభం ఒక ప్రశ్నతో మొదలైంది. ఆ ప్రశ్న ఏంటి, అది ఎవరికి వచ్చింది అనేది మాట్లాడుకుందాం. సో వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఒక రోజు ధ్యానంలో ఉన్న టైంలో తన మైండ్లో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. అన్ని మంచి గుణాలు కలిగిన మనిషి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అని చెప్పి. అన్ని మంచి గుణాలు అంటే దానిలో ఎగ్జాంపుల్కి ధైర్యం, మా దయాగుణం, తన ప్రజల్ని కాపాడుకోవడం, ధర్మాన్ని తప్పకపోవడం, ఎప్పుడు నిజమే మాట్లాడడం, ఇలా 16 డివైన్ క్వాలిటీస్ ఉంటాయి. ఈ 16 డివైన్ క్వాలిటీస్ కలిగిన మనిషి ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా అని చెప్పి ఒక ప్రశ్న మొదలవుతుంది తన మైండ్లో. అలాంటి టైంలో నారదముని వాల్మీకి మహర్షి ఉన్న ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు ఈ ప్రశ్నని నారదముని అడుగుతాడు వాల్మీకి మహర్షి, ఈ భూమి మీద ఎవరైనా 16 డివైన్ క్వాలిటీస్ కలిగిన మనిషి ఉన్నాడా అని చెప్పి. అప్పుడు నారదముని ఉన్నాడు అని చెప్పి ఒక పేరు చెప్తాడు. ఆ పేరే మన శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముని కథని షార్ట్ గా వాల్మీకి మహర్షికి చెప్తాడు నారదముని. లైక్ అయోధ్య, దశరథ మహారాజు, వనవాసం, సీతాపహరణం, రావణ వధ, శ్రీరామ పట్టాభిషేకం. ఇది విన్న వాల్మీకి మహర్షికి శ్రీరాముని కథతో కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇంకా అప్పటికి రామాయణం రాయలేదు. రామాయణం రాయడానికి కలిగిన ఇంకొక సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు వాల్మీకి మహర్షి తన శిష్యులతో కలిసి తమసా నదీ తీరానికి వెళ్తాడు. చాలా ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో ఒక క్రౌంచ పక్షి జంట సంతోషంగా కనిపిస్తుంది. ఇంతలో ఒక వేటగాడు బాణం వేసి అందులో మగపక్షిని చంపేస్తాడు. ఆ తర్వాత ఆడపక్షి రోదన చూసిన వాల్మీకి మహర్షి ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకాన్నే ఆది శ్లోకం అని చెప్పి పిలుస్తారు. అదే మొట్టమొదట పుట్టిన శ్లోకం. మా నిషద ప్రతిష్టాం త్వమగమః సస్వతిః సమః యత్ క్రౌంచమిథునధేకం అవధిః కామమోహితాం. ఆ శ్లోకానికి అర్థం, ఓ వేటగాడ, క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షి నువ్వు చంపేశావు, అందుకు గాను నీకు శాశ్వతంగా కీర్తి, మనశ్శాంతి కలగవు అని చెప్పి అర్థం. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ముందు ప్రత్యక్షమవుతాడు. నీకు దివ్య దృష్టిని వరంగా ప్రసాదిస్తున్నాను. ఆ దివ్య దృష్టి సహాయంతో శ్రీరాముడి జీవితాన్ని రామాయణ ఇతిహాసంగా రాయమని చెప్తాడు. అలా వాల్మీకి మహర్షి శ్రీరాముడి జీవితాన్ని 24,000 శ్లోకాలతో ఆదికావ్యమైన వాల్మీకి రామాయణాన్ని రాశారు. రామాయణం అనేది ఒక కథ కాదు, అది ఒక మనిషి ఎలా బ్రతకాలి అని నేర్పించే ఒక లెసన్.